హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల ఆకుపచ్చని చంద్రుడు. బొడ్డేడ బలరామస్వామి గారు రచించారు. రోహిణీ కార్తె. నడినెత్తిన సూర్యభగవానుడు నిప్పుల కొలిమిలా మండిపోతున్నాడు. మరోవైపు వాయుదేవుడు వడగాల్పులు వీస్తూ తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఊళ్ళోని బేద బిక్కి ముసలి ముతక అంతా బెంబేలెత్తిపోతున్నారు. ఎవరింట్లో వారే పేషెంటుల్లా పడున్నారు. అనకాపల్లికి సమీపంలో ఉన్న చారిత్రక ప్రసిద్ధి పొందిన ఊరది. పేరు కసింకోట. ఆ ఊరు ఒకప్పుడు వ్యవసాయమే జీవనాధారంగా ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. చుట్టుపక్కల గ్రామాల్లో చిన్నా చితక ఫ్యాక్టరీలు వెలిశాయి. కూలి పనులు పుట్టుకొచ్చాయి. మరోపక్క పెరిగిన భూముల ధరలు ఊరించడం మొదలుపెట్టాయి. ఈ కారణాలతో వ్యవసాయ భూముల్ని అమ్ముకునేవారే తప్ప నమ్ముకున్నవారు తక్కువైపోయారు. ఊరికి ఈశాన్యంలో మొదలై ఆగ్నేయం నుంచి నైరుతి వరకు విల్లులా వంపు తిరుగుతూ శారదా నది ప్రవహిస్తోంది. ఆ నదికి అవతల వందల ఎకరాల్లో పచ్చని పంట చేలు. వాటిలో చెరుకు, వరి, మొక్కజొన్న, కాయగూరలు వంటి పంటలు పండిస్తారు. నదిపై నైరుతిలో బ్రిడ్జున్న అధిక శాతం రైతులకు అది దూరాభారం కావడంతో తాటి దోణెల మీదే నదిని దాటి వ్యవసాయం చేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఎండ దెబ్బకు ఆ నది దోణెల అవసరం లేకుండా బక్కచిక్కిపోయింది. శారదా నది యువతల ఒడ్డున ఆనుకుని ఓ రామాలయం ఉంది. దానికి కాస్త దూరంలో నదికి కూసింత దగ్గరలో దశాబ్దాలకు పూర్వం కట్టిన ఓ ఇల్లు. ఆ ఇంట్లో భావి జీవితంపై గంపెడాశతో ఎదురుచూస్తూ ప్రస్తుత జీవితాన్ని భారంగా నెట్టుకొస్తోన్న ఓ కుటుంబం జీవిస్తోంది. విశాలమైన ఆ ఇంటి పెరట్లో చల్లని నీడనిచ్చే పెద్ద వేప చెట్టుంది. దాని నీడన మంచం మీద కూర్చుని ఏదో పుస్తకాన్ని తదేక దీక్షతో చదువుతున్నాడు చంద్రం. ఆ చెట్టు కొమ్మ మీదున్న ఓ కాకి ఎండధాటికి కళ్ళు తేలేసి ఎటో చూస్తూ నీరసంగా అరుస్తోంది. అరుస్తూనే రెట్ట వేసింది. అది చంద్రం భుజం మీద టప్మని పడింది. దాంతో అతడి ఏకాగ్రతకు భంగం కలిగింది. కోపంగా కాకి వైపు చూశాడు. అది కీడు శంకించి రెక్కలో టప్టప్లాడిస్తూ ఎర్రటి ఎండలోకి రివ్వున ఎగిరిపోయింది. చంద్రం భుజం మీద రెట్టను చిరాకు పడుతూ గుడ్డతో తుడిచి మళ్ళా పుస్తకంలో లీనమైపోయాడు. అంతలో ఒరే చిన్నోడా, ఇంట్లోంచి నీరసంగా పిలిచిన అమ్మ పిలుపు అతడి చెవులకు లీలగా తాకింది. పుస్తకం మంచం మీద పడేసి ఇంట్లోకి వెళ్ళాడు. సుభద్రమ్మ అతి కష్టం మీద మంచం మీద కూర్చుంది. 2 రోజుల నుంచి కాస్తోన్న జ్వరం తాలూకా నీరసం ఓవైపు, ఊపిరి సలపని వేడి గాలులు మరోవైపు ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏంటమ్మా, తినడానికి ఏమైనా ఇమ్మంటావా? అమ్మ అవస్థకు విచారంగా మొహం పెట్టి పిలిచాడు చంద్రం. అందుకు కాదు పిలిచింది. మీ నాన్న ఇంకా చేలోంచి రాలేదు. బయట ఎండ మండిపోతుంది. కాస్త గొడుగు పట్టుకుని మీ నాన్నకి ఎదురుగా వెళ్ళిరారా? హీనస్వరంతో అంది సుభద్రమ్మ. శరీరమంతా నిస్సత్తువ ఆవరించడంతో ఇక కూర్చోలేక ఆమె మంచంపై వాలిపోయింది. కొన్నేళ్ల క్రితం సుభద్రమ్మ కుడికాలికి ఫైలేరియా సోకింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. దానికి తోడు ఈ మధ్యకాలంలో బీపీ, షుగర్లతో పాటు చిన్న చితక జబ్బులు జత కలిశాయి. దాంతో నెలకి 2-3 సార్లైనా ఆమె మంచం పట్టేస్తుంది. చంద్రం అమ్మ పరిస్థితికి కలత చెందుతూ, ఆవుకు గడ్డి తెచ్చాను, వెళ్ళొద్దన్నా నాన్న వినలేదమ్మా. ఆయనకు చేను ఆరో ప్రాణమని నీకు తెలుసు కదా, చూసొస్తానని వెళ్ళాడు. ఇప్పుడు ఎండను బడి తిరిగొస్తుంటాడు. ఎదురు వెళతానులే, బెంగ పెట్టుకోక పడుకో అమ్మా అంటూ గొడుగు తీసుకుని వీధిలోకొచ్చాడు చంద్రం. ఎండ చుర్రుమండంతో గొడుగు తెరిచాడు. నిర్మానుష్యంగా ఉన్న ఆ వీధిని ఒకసారి కలిగి చూశాడు. పోస్ట్ మ్యాన్ కనిపించాడు. అన్నం నుంచి లెటర్ వచ్చిందేమోనన్న ఆశతో ఆతృతగా చూస్తూ నిలబడ్డాడు. పోస్ట్ మ్యాన్ అతడి ముందు సైకిల్ ఆపి అతడి చేతిలో ఓ కవర్ పెట్టి వెళ్ళిపోయాడు. కవర్ మీదున్న ఫ్రమ్ అడ్రస్ చదివాక చంద్రం చేతులు టెన్షన్తో వణికాయి. ఆతృతగా ఇంట్లోకి వెళ్లి గొడుగును మడిచి ఓ మూలను పెట్టాడు. కుర్చీలో కూర్చుని ఆత్రంగా కవర్ చించాడు. అందులోని కాగితం తీసి చదివాక అతడి ముఖం ఆనందంతో విప్పారింది. పెదాలపై చిరునవ్వు విరిసింది. గోడకు వేలాడుతున్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కరించాడు. చంద్రం ఆంధ్ర యూనివర్సిటీలో 4 ఏళ్ల క్రితం ఎంఎస్సీ పూర్తి చేశాడు. కంప్యూటర్ కోర్సు చేసి ఉద్యోగ వేటలో పడ్డాడు. పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నాలు చేశాడు. దురదృష్టవశాత్తు ఏదీ ఫలించలేదు. దాంతో తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యాడు. ఇక ఉద్యోగ ప్రయత్నాలకు స్వస్తి చెప్పి తనకు అత్యంత ప్రీతిపాత్రమైన వ్యవసాయాన్ని బ్రతుకు తెరువుగా మార్చుకోవాలనుకున్నాడు. ప్రస్తుతం ఉన్న కౌలు భూమికి తోడు మరో 5 ఎకరాలు కౌలుకి తీసుకోవాలని నిశ్చయానికొచ్చాడు.
ఆ సమయంలో హైదరాబాదులోని ఓ ప్రముఖ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాల కోసం విశాఖపట్నంలోని ఓ స్టార్ హోటల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు పేపర్లో ప్రకటన చూశాడు. ఆ ఉద్యోగం మరెక్కడో అయితే ఇంటర్వ్యూకి అసలు వెళ్ళేవాడు కాదు. హైదరాబాదులో కావడంతో గంపెడాసతో హాజరయ్యాడు. ఇంటర్వ్యూలో ఆఫీసర్లు అడిగిన అన్ని ప్రశ్నలకు తన మేధకు పదును పెట్టి సరిగ్గానే సమాధానాలు చెప్పాడు. అతడు జవాబులు చెప్పిన తీరు ఆఫీసర్లను అబ్బురపరిచింది. అతడి వినయ విధేయతలు వారిని ముగ్ధులు చేశాయి. ఓ ఆఫీసర్ కరచాలనం చేస్తూ, మిస్టర్ చంద్రం, త్వరలోనే రిజల్ట్ తెలియజేస్తాం. ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే హైదరాబాద్లో జరిగే ఫైనల్ ఇంటర్వ్యూకి హాజరు కావాల్సి ఉంటుంది. బెస్ట్ ఆఫ్ లక్, యూ కెన్ గో అన్నాడు మృదువుగా. థ్యాంక్ యూ సార్ అని ఫలితమేమిటో ఊహించుకుంటూ బయటకొచ్చాడు. హైదరాబాదులో ఉద్యోగమని తెలియగానే తల్లిదండ్రులు సంతోషించి ఆశగా పంపించారు. అతడు కూడా ఆ ఆశతోనే వచ్చాడు. అయితే మళ్ళా ఇంకో ఇంటర్వ్యూ అనగానే నైరాశ్యం ఆవరించింది. గత చేదు అనుభవాలు అతడిని ఆ ఉద్యోగంపై ఆశలు వదులుకునేలా చేశాయి. దాంతో తండ్రికి వ్యవసాయంలో సాయపడుతూ మరిన్ని ఎకరాలు కౌలుకు తీసుకోవడానికి ప్రణాళికలు రచిస్తూ దాదాపు ఆ ఇంటర్వ్యూ సంగతే మరిచిపోయాడు. అయితే ఇప్పుడు ఆ రోజు జరిగిన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినట్టు ఫైనల్ ఇంటర్వ్యూకు రమ్మని పిలుపొచ్చింది. తామంతా ఎక్కడ ఉద్యోగం రావాలని పరితపిస్తున్నారో అక్కడే వస్తోందన్న నమ్మకం తొలిసారిగా అతడికి కలిగింది. అన్నా వదినల కోరిక, అమ్మా నాన్నల ఆశ త్వరలోనే నెరవేరతాయనే విశ్వాసం కుదిరింది. ఉత్సాహం రెట్టింపయింది. సంతోషంగా కాగితం మడిచి కవర్లో పెట్టి దాన్ని పూజగదిలో పెట్టాడు. ఆ సమయంలో పెరట్లో ఆవు అంబా అంది. ఆ అరుపు తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలు కావడానికి సంకేతంగా అనిపించింది అతడికి. అంతలో తండ్రి జగన్నాథం చేలోంచి రొప్పుతూ వచ్చాడు. కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలకు చుట్టుకున్న తోవాలు విప్పి మొహం తుడుచుకుంటూ వాలు కుర్చీలో కూలబడ్డాడు. రోహిణీ కర్తె ప్రతాపం చూపుతోంది. ఇలాగే ఉంటే పంటే కాదు, మనుషులు మాడి చేస్తారు అంటూ కొడుకు వైపు చూశాడు. చాలా కాలం తర్వాత కొడుకు మొహం వెలిగిపోతుండడం చూసి విభ్రాంతికి లోనయ్యాడు. ఎండ తెచ్చిన అలసట క్షణాల్లో మాయమైంది. విషయం అడిగాడు. అదేనన్నా, ఆ మధ్య ఓ ఇంటర్వ్యూకి వెళ్ళా గుర్తుందా? అందులో సెలెక్ట్ అయ్యానట. 10 రోజుల్లో హైదరాబాద్లో జరిగే ఫైనల్ ఇంటర్వ్యూకు రమ్మని లెటర్ వచ్చింది చెప్పాడు చంద్రం సంతోషంగా. కొడుకు మాటలకు జగన్నాథం హృదయం పులకించిపోయింది. ఎండను పడొచ్చిన నాకు చల్లని వార్త చెప్పావురా. భగవంతుడు మన పక్షానున్నాడు. తప్పకుండా నీకు ఉద్యోగం వస్తుంది. మన కష్టాలు తీరినట్టే అన్నాడు. జగన్నాథం సుభద్రమ్మ దంపతులకు 2 కొడుకులు, 1 కూతురు. కూతురు సుజాతను విజయవాడలో ఉండే శ్రీరామ్కిచ్చి పెళ్లి చేశారు. వారికో బాబు, పేరు కిరణ్. పెద్ద కొడుకు శంకరానికి కూడా పెళ్ళయింది. కోడలి పేరు కావేరి. వారికి 2 కూతుళ్ళు, ఆదిలక్ష్మి, పార్వతి. శంకరం హైదరాబాదులో ఉద్యోగం చేస్తూ అక్కడే కాపురం పెట్టాడు. చిన్న కొడుకు చంద్రానికి కూడా అక్కడే ఉద్యోగం వస్తే అంతా కలిసి ఒకే చోట ఉండొచ్చని ఆ దంపతుల ఆశ. ఆ కారణంగానే కొడుకు ఇంటర్వ్యూకు వెళ్ళిన దగ్గర నుంచి అతడికి విజయం సిద్ధించాలని భగవంతుణ్ణి ప్రార్థించేవారు. తమ ప్రార్థన ఫలించినందుకు జగన్నాథానికి అనావృష్టితో చేతికి రాదనుకున్న పంట మంచి లాభాలతో చేతికొచ్చినంత మహదానందంగా ఉంది. ఒరే చంద్రం, ఈ విషయం వెంటనే అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పు. ఫోన్ కలవకపోతే ఉత్తరం రాయి, సంతోషిస్తాడు. అలాగే కాస్త ముందుగానే అక్కడకు బయలుదేరి వెళ్ళు. ఆ దేవుడి దయ వల్ల ఈ ఉద్యోగం నీకొస్తే మనమంతా కలిసి ఉండాలనే వాడి ఆశ ఫలిస్తుంది. ఇక్కడ మాత్రం మనకు మిగిలిందేంటి? శిథిలావస్థకు చేరుకున్న ఈ ఇల్లు తప్ప అంటూ నిట్టూర్చాడు జగన్నాథం. హఠాత్తుగా చంద్రానికి హైదరాబాదు వెళ్ళడానికి కావలసిన డబ్బు గుర్తొచ్చింది. ప్రస్తుతం తమ దగ్గర చిల్లి గవ్వ కూడా లేదన్న విషయము గుర్తొచ్చింది. దాంతో అతడి సంతోషం ఆవిరైంది. దిగులుగా ఆ విషయం తండ్రితో చర్చించాడు. డబ్బు గురించి నువ్వు దిగులు పెట్టుకోకరా. కుచేలుడికి కృష్ణుళ్లా నాకు నా శ్రీను ఎలాగో ఉన్నాడుగా భరోసాగా అన్నాడు జగన్నాథం. ఇప్పటికే శ్రీనివాసరావు మామయ్యకి చాలా బాకీ పడ్డాం. మళ్ళీ అప్పంటే ఆగిపోయాడు చంద్రం. మరో మార్గం లేదని తెలిసి. తప్పదురా, నారు పోసినోడే నీరు పోస్తాడు అంటారు. మనతో అప్పులు చేస్తున్న ఆ సర్వేశ్వరుడే తీర్చే మార్గం కూడా చూపిస్తాడు. ఈ విషయం గురించి బెంగ పెట్టుకోక నిశ్చింతగా ఉండు. ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. వేదాంత ధోరణిలో కొడుక్కి ధైర్యం చెప్పాడు జగన్నాథం. చంద్రానికి తండ్రి మాటలు ధైర్యాన్ని కలిగించలేదు. తను వెళ్లిన పని విజయవంతమైతే పర్వాలేదు. కాకపోతే ఉన్న అప్పుకు మరో అప్పు తోడవుతుంది. శ్రీనివాసరావు మామయ్య మంచివాడు కాబట్టి వడ్డీ లేకుండా అప్పిస్తున్నాడు. లేకపోయింటే ఈ పాటికే అసలు వడ్డీ కలిపి చాలా అయ్యేది. తాము తినడానికి ఇబ్బందులు పడుతున్న సమయంలో మావయ్య తమకు ధైర్యం చెప్పి ఆవును కొనుక్కోమని అప్పిచ్చాడు.
ఆ గోమాత దయవల్లే తమకిప్పుడు నోట్లోకి 4 వేళ్లు వెళుతున్నాయి. అప్పుడప్పుడు అత్యవసరంగా వచ్చే ఖర్చుల కోసం, వ్యవసాయ పెట్టుబడుల కోసం మామయ్య దగ్గర అప్పు తెస్తూనే ఉన్నారు. మళ్ళా ఇప్పుడు మరో అప్పు. ఫుల్ స్టాప్ లేని ఈ అప్పులకు తమ ఇల్లు హరించుకుపోతుందేమో. అప్పులిచ్చే స్థాయి నుంచి పుచ్చుకునే స్థాయికి దిగజారిపోయిన ఆర్థిక స్థితికి తమ 5 ఎకరాల పొలము హారతి కర్పూరంలా కరిగిపోవడానికి కారకులెవరు? వృద్ధాప్యంలో తమ తండ్రిని కౌలు రైతుగా మార్చిందెవరు? ప్రస్తుతం తమ తల్లిదండ్రులు అభద్రతాభావంతో జీవించడానికి కారణమెవరు? వారి రక్తం పంచుకు పుట్టిన తాము కాదు? అవును, తామే, ముమ్మాటికి తామే. అతడి ఆలోచనలను భగ్నం చేస్తూ అంబా అంటూ ఆవరిచింది. చంద్రం గొడ్లపాక వైపు చూశాడు. ఆకలి అన్నట్లుగా ముఖం పెట్టి అతడి వైపే దీనంగా చూస్తోంది ఆవు. మా ఆకలి తీర్చే ఓ కామధేనువా, నీకు ఆకలేస్తోందా? ఇదిగో వస్తున్నాను అనుకుంటూ పెరట్లోకి నడిచాడు. చంద్రం ఆవుకి గడ్డేసి వచ్చేటప్పటికి జగన్నాథం కంచాల్లో భోజనాలు వడ్డించాడు. చంద్రం తల్లిని నెమ్మదిగా మంచంపై కూర్చోబెట్టాడు. కంచం చేతికందిస్తూ తినిపించినా అమ్మా? లాలనగా అడిగాడు. వద్దురా, నేను తినగలను గాని మీరు తినండి అంది సుభద్రమ్మ. తండ్రి కొడుకులిద్దరూ భోజనాలు కూర్చున్నారు. వారిని అలా చూస్తూ ఆమె బాధపడింది. వారి చేత సేవలు చేయించుకుంటున్నందుకు నొచ్చుకుంది. మాటిమాటికి వచ్చే తన మాయిదారి రోగాన్ని తిట్టుకుంది. చంద్రాన్ని ఇంటర్వ్యూకి రమ్మంటూ హైదరాబాద్ నుంచి పిలుపొచ్చిందని విన్న దగ్గర నుంచి ఆమె ముఖంలో నీరసం పోయి ఆనందం తొంగి చూస్తోంది. తన చిన్న కొడుకు ఉద్యోగం వస్తే తామంతా కలిసి ఉండాలన్న పెద్ద కొడుకు కోరిక నెరవేరుతుందన్న ఆశ ఆమెలో లేని ఉత్సాహాన్ని తెచ్చిపెడుతోంది. పెద్దోడిని, కోడల్ని, మనవరాళ్ళని చూసి ఎంతకాలమైందో. వాళ్ళని ఎప్పుడెప్పుడు చూస్తానా, వారితో కాలం గడిపే రోజు ఎప్పుడొస్తుందా అని తను కళ్ళల్లో ఒత్తులేసుకుని ఆశగా ఎదురుచూస్తూ ఉంది. ఆ ఆశ ఎప్పటికైనా నెరవేరితే అంతే చాలు అనుకుంది. తమను ఒకే గూటి పక్షులను చేయమని గ్రామదేవతను వేడుకుంది. అంతలోనే ఆమెకు కూతురు గుర్తొచ్చింది. వెంటనే ఓ ఆలోచన తట్టింది. ఒరే చిన్నోడా, నెమ్మదిగా అంది. ఆమె చంద్రాన్ని చిన్నోడా అని, శంకరాన్ని పెద్దోడా అని ముద్దుగా పిలుస్తుంది. ఏమమ్మా, ఇంకాస్త అన్నం పెట్టమంటావా అడిగాడు చంద్రం. కాదురా, నువ్వెలాగో అన్నయ్య దగ్గరకు ముందుగానే బయలుదేరుతున్నావు కదా, దారిలో విజయవాడలో దిగి చెల్లిని బావని చూసి వెళ్ళు. చంటాడితో వాళ్ళేం ఇబ్బందులు పడుతున్నారో అంది. జగన్నాథానికి భార్య సలహా నచ్చింది. మీ అమ్మ చెప్పింది బావుందిరా. చెల్లెల దగ్గరికి వెళ్ళాలని నువ్వెన్నిసార్లు అనుకున్నా ఏదో ఆటంకం వచ్చేది. ఈసారి అలా జరగకూడదు. ఒకరోజు విజయవాడలో ఉండి వాళ్ళ యోగక్షేమాలు కనుక్కుని వెళ్ళు. అక్కడ వాళ్ళెలా ఉన్నారోనని నాకు బెంగగానే ఉంది. అసలే సుజాత అమాయకురాలు. దానికి మన మీద ధ్యాస తప్ప పిల్లాడి మీద ధ్యాస ఉండదు. దానికి కాస్త జాగ్రత్త చెప్పి వెళ్ళు అన్నం వడ్డించుకుంటూ అన్నాడు. అలాగే నాన్న, నాకు సుజాతను చూడాలనుంది, కిరణ్తో ఆడుకోవాలనుంది అన్నాడు చంద్రం ఉత్సాహంగా. అంతలో కూరగిన్నె పట్టుకుని రెయ్యిన దూసుకొచ్చింది గౌరి. భోంచేస్తున్న వారిని చూసి, నేనింకాస్త ఆలస్యమైతే మీ భోజనాలు అయిపోయేవన్నమాట అంటూ చనువుగా గిన్నెలోని చికెన్ వడ్డించింది. గౌరిది ఆ ఇంటికి ఎదురుగా ఉన్న ఇల్లే. ఆమె తండ్రి శివయ్య. ఆయనకు గౌరి ఒక్కతే కూతురు. భార్య 2 ఏళ్ల క్రితం కాలం చేసింది. తనకున్న 2 ఎకరాలను సాగు చేస్తూ కూతురి పెళ్లి కోసం రూపాయి రూపాయి భద్రంగా దాచాడు. భార్య కాలం చేసి ఏడాది తర్వాత కూతురికి సంబంధాలు చూడడం ప్రారంభించాడు. అయితే వచ్చిన ప్రతి సంబంధాన్ని ఏదొక వంకపెట్టి తప్పించేస్తోంది గౌరి. ఆమెకు పెళ్లి చేసి తన బాధ్యతను తీర్చుకుందామనుకుంటున్న ఆయనకు కూతురి ప్రవర్తన అంతుచిక్కడం లేదు. గౌరీ, సుజాత చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్, కలిసి చదువుకున్నారు. కాకపోతే సుజాత డిగ్రీ చేసింది, గౌరీ ఇంటర్తో ఆపేసింది. గౌరీ సుజాత కంటే చదువులో ఒక మెట్టు దిగునే ఉన్నా అందంలో మాత్రం ఒక మెట్టు పైనే ఉంటుంది. తెల్లటి ఛాయ, గుండ్రటి ముఖం, పెద్ద కళ్ళు, సంపెంగ ముక్కు, ముత్యాల్లాంటి పులివరస, శంఖంలాంటి మెడ, పొడవు పొట్టికాని రూపంతో బొద్దుగా చక్కని చుక్కలా ఉంటుంది. రోజులో 2-3 సార్లైనా ఏదో వంకతో ఆ ఇంటికి వస్తూనే ఉంటుంది గౌరీ. సుభద్రమ్మ అనారోగ్యంగా ఉన్న రోజుల్లో అయితే ఇంటి పనులని తనే చనువుగా చేసేస్తుంది. గౌరీ తమ పట్ల చూపిస్తోన్న ప్రేమకు, ఆప్యాయతకు సుభద్రమ్మ పొంగిపోతుంది. గౌరికి తాము రోజు రోజుకి రుణపడిపోతున్నాం, ఆ రుణాన్ని ఏదో విధంగా తీర్చుకోవాలి అనుకుంటుంది. అయితే ఆ రుణం ఏ విధంగా తీర్చుకోవాలో మాత్రం ఆమెకు తెలిసేది కాదు. తెలుసుంటే గౌరి ఎప్పుడో ఆ ఇంటికి చిన్న కోడలయ్యుండేది. మధ్యాహ్నం 2 దాటిన సూర్యభగవానుడింకా తన ప్రతాపం చూపిస్తూనే ఉన్నాడు. వాయుదేవుడు తన కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. జగన్నాథం భోంచేశాక వేప చెట్టు నీడలో మంచం మీద కూర్చుని చుట్టుముట్టించాడు. చంద్రం మెత్తగా కోపడుతూ, నాన్న, ఇదేం బాగలేదు.
చుట్ట కాల్చడం మానేయాలని డాక్టర్ గారు చేసిన హెచ్చరికను మర్చిపోయావా అన్నాడు. నువ్వు పుట్టక ముందు నుంచి ఉన్న అలవాటు ఒక్కసారి మానుకోవాలంటే కష్టంగా ఉందిరా. అయినా నీ కోసం నెమ్మదిగా మానేస్తాన్లే అంటూ చుట్టారిపేసి దూరంగా విసిరేశాడు జగన్నాథం. చెల్లికి బావకు ఫోన్ చేసి నువ్వు వస్తున్న విషయం చెప్పు. అలాగే అన్నయ్యకు ఫోన్ చేసి చూడు. అవ్వకపోతే ఉత్తరం రాయి అన్నాడు తండ్రి. చంద్రం ఫోన్ కోసం ఇంట్లోకి వెళ్ళాడు. జగన్నాథం కొడుకి తనపై గల శ్రద్ధకు ఆప్యాయతకు మురిసిపోతూ మంచంపై నడుం వాల్చాడు. వాడికి తల్లిదండ్రులంటే పంచ ప్రాణాలు. తమ సుఖం కోసం, తమ ఆరోగ్యం కోసం నిరంతరం పరితపిస్తూ ఉంటాడు. 3 నెలల క్రితం తనకు గుండెపోటు వచ్చినప్పుడు వాడెంతలా విలవిల్లాడిపోయాడు. చంటి పిల్లాళ్లా ఏడ్చేశాడు. క్షణం ఆలస్యం చేయకుండా తనను ఆటోలో అనకాపల్లి 100 పడకల ఆసుపత్రికి తీసుకువెళ్ళాడు. డాక్టర్లు ఇక్కడ లాభం లేదని చేతులెత్తేస్తే ఆగ మేఘాల మీద విశాఖపట్నంలోని కేజీహెచ్కు తీసుకువెళ్ళాడు. అక్కడ నాన్నను రక్షించమంటూ డాక్టర్ల కాళ్లు పట్టుకుని ఎంతలా ప్రాధేయపడ్డాడు. ఆ సమయంలో వాడిని అలా చూసి అంత బాధలోనూ కూడా తనకు గర్వం వేసింది. ఓ మంచి కొడుకును కన్నందుకు. ఆసుపత్రిలో ఉన్న ఆ వారం రోజులు కంటికి రెపలా చూసుకున్నాడు. నిజానికి ఆ రోజు వాడే లేకపోయుంటే తనిలా ప్రాణాలతో మిగిలేవాడా? వాడి స్వచ్ఛమైన ప్రేమే తనను ప్రాణాలతో ఒడ్డున పడేసింది. వ్యవసాయంలో కూడా వాడు తనకు చేదోడు వాదోడుగానే ఉంటాడు. చేలో కష్టమైన పనులన్నీ వాడు చేసి చిన్నా చితకా పనులు తన చేత చేయిస్తాడు. తను నలతగా ఉన్నట్టు కనిపిస్తే చాలు, తనను విశ్రాంతి తీసుకోమని చెప్పి వాడొక్కడు చేలోకి వెళతాడు. ఇంటి పనుల్లో అమ్మకు సాయపడతాడు. భవిష్యత్తుపై బెంగతో తాము విచారంగా ఉన్నప్పుడు ధైర్యం చెబుతూ తమను సంతోషపరచడానికి ప్రయత్నిస్తాడు. తాము గీసిన గీతను వాడెప్పుడూ దాటలేదు. తమ మాటకు ఎదురు చెప్పలేదు. వాడి ప్రేమానురాగాలు వెలకట్లేనంత గొప్పవి. ఆ మాటకొస్తే శంకరం, సుజాతలకు కూడా తామంటే పంచప్రాణాలే. సుజాత తమకు ఫోన్ చేసినప్పుడల్లా తమ ఆరోగ్యం గురించి పదే పదే జాగ్రత్తలు చెప్తూనే ఉంటుంది. అనుక్షణం గుర్తుకొస్తున్నామని చెప్తూ ఉంటుంది. కన్నవారి బాగోగులు చూసుకునే భాగ్యం లేకుండా పోయిందని ఏడుస్తుంది. దానిని ఓదర్చేటప్పటికే తమకు తల ప్రాణం తోకొస్తుంది. ఇక శంకరానికైతే తామంటే వల్లమాలిన ప్రేమ. అందుకు వాడి ఉత్తరాలే సాక్ష్యం. వాడు రాసిన ప్రతి ఉత్తరంలోనూ ప్రేమ, వాత్సల్యం, ఆవేదన, నిస్సహాయత, నిరుత్సాహం వ్యక్తమవుతూ ఉంటాయి. చదివితే మనసు వెన్నలా కరిగిపోతుంది. నెల రోజుల క్రితం రాసిన ఉత్తరంలోని ప్రతి వాక్యం తనకింకా గుర్తే. ప్రియమైన అమ్మా నాన్నలకు, నిన్న రాత్రి మీరు నా కలలోకొచ్చారు. దీనంగా కనిపించిన మీ ముఖాలు దిగులు సముద్రంలో ముంచేశాయి. అక్కడ మీరెలా ఉంటున్నారో, వేళకు తింటున్నారో లేదో నిరంతరం నాకివే ఆలోచనలు. అక్కడ మిమ్మల్ని, ఇక్కడ భార్య పిల్లల్ని సుఖపెట్టలేని నా చేతకాంతనానికి సిగ్గుగా ఉంది. తమ్ముడికి ఇక్కడ ఉద్యోగం వస్తే పెద్దిల్లు అద్దెకు తీసుకుని మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావాలన్న నా ఆలోచన, మీ సేవలో తరించాలన్న నా ఆశ ఈ జన్మకు నెరవేరవేమోనని బెంగగా ఉంది. ఎంత ఆవేదన దాగుందా ఉత్తరంలో. అందులోని ప్రతి అక్షరం వాడికి తమపై ఉన్న ప్రేమకు గుర్తు. తల్లిదండ్రులను తమ ప్రాణంగా భావించే ఇలాంటి సంతానం కలగడం నిజంగా తమ అదృష్టం, పూర్వజన్మ సుకృతం. తేనెతొట్టలా ముసురుతున్న ఆలోచనలు చెదరగొట్టి నిద్రాదేవత ఆయన్ని తన ఒడిలోకి చేర్చుకుంది. సుజాత సెల్కు ఫోన్ చేసి తను వస్తున్న విషయం చెప్పాడు చంద్రం. అది విని సుజాత ఎంతగానో సంతోషించింది. అతడి రాక కోసం ఎదురు చూస్తూ ఉంటానని సంబరపడిపోయింది. శంకరానికి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. నిజానికి అతని సెల్ ఎప్పుడూ స్విచ్ ఆఫ్లోనే ఉంటుంది. ఆ విషయమే ఒకసారి లైన్ కలిసినప్పుడు అడిగాడు. దానికి శంకరం, నా సెల్ ఛార్జింగు అసలు నిలవడం లేదు. కొత్తది కొందామంటే డబ్బు సమస్యే. అయినా సెల్ వాడడం అంటే పెద్దగా ఇష్టం లేదు. ఏ విషయమైనా ఉత్తరాల ద్వారా తెలియజేయడం అంటేనే నాకు ఇష్టం అని బదులిచ్చాడు. టేబుల్ సొరుగులోంచి ఉత్తరం తీసి రాయడం ప్రారంభించాడు చంద్రం. గౌరీ వంట పాత్రలన్నీ శుభ్రంగా కడిగి సర్దాక అతడికి ఎదురుగా కాస్త దూరంలో కుర్చీ వేసుకుని కూర్చుంది. తలంచుకుని దీక్షగా రాస్తున్న అతడి వైపు కళ్ళార్పకుండా చూస్తూ ఆలోచనల్లో కూరుకుపోయింది. ఎదురుగా గులాబీ పువ్వు లాంటి నాజూకైన ముద్దుగుమ్మను పెట్టుకుని ఏ చలనమూ లేకుండా ముద్దపప్పులా ఎలా రాసుకుంటున్నాడు చూడు. తను ఏదో వంకతో ఇక్కడికి వస్తోంది ఇతడి కోసమే కదా. ఇతడిలో ప్రేమ విత్తనాన్ని నాటాలనే కదా. తను ఎందుకు వస్తోందో ఈ ముద్దపప్పుకు తెలియడం లేదా? అయితే అర్థమయ్యేలా తెలియజేసేదెలా? ఇతడి నిండైన విగ్రహం, పున్నమి చంద్రుడి లాంటి ముఖం, ప్రేమను పంచే కళ్ళు, కల్మషం లేని చిరునవ్వు, స్వార్థం లేని మనస్తత్వం, వీటిని చూసే కదా తను ప్రేమలో పడిపోయింది. అందుకే కదా ఇతడిని చూడందే ఉండలేకపోతోంది. ఈ కారణంగానే కదా తన తండ్రి ఎన్ని సంబంధాలు తెస్తున్నా చెడగొడుతోంది. తను ఇతడిని తప్ప మరొకరిని పొరపాటుగా కూడా భర్తగా ఊహించదు.
ఈ జన్మకితడే భర్త. తన మూగ ప్రేమను ఇతడెప్పుడు అర్థం చేసుకుంటాడో ఏంటో. పోనీ చెప్పేస్తే? అమ్మో వద్దు. తన ప్రేమను కాదంటే, ఆ ఉద్దేశం లేదంటే తనకు చావు తప్ప మరో మార్గం లేదు. అందుకే తను బయట పడకూడదు. ఇతడిని మెప్పిస్తూ కవ్విస్తూ తనను ప్రేమించేటట్టు చెయ్యాలి. తన ప్రేమను గెలిపించుకోవాలి. అప్పుడే తన కలల రాకుమారుడు తన నాదుడవుతాడు. ఏంటి గౌరీ, నన్నలా తినేసేలా చూస్తున్నావు? రాయడం పూర్తి చేశాక నవ్వుతూ అడిగాడు చంద్రం. గౌరీ తేరుకుని, నువ్వు కాకినాడ కాజావి రుచి చూద్దామని నవ్వుతూ అంది. మళ్ళా తనే, పరిసరాలను మర్చిపోయి రాస్తున్నావంటే బహుశా ప్రేమలేకేమో అవునా అంది. నాకంత సీన్ లేదులే. ప్రేమలేఖ రాసే ధైర్యమే ఉంటే నా జీవితం మరోలా ఉండేది అన్నాడు. యూనివర్సిటీలో మిస్ చేసుకున్న శరణ్య గుర్తొచ్చి, మరిప్పుడు రాస్తున్నదేమిటో? కొంపదీసి విరహగీతమా? కొంటెగా అంది. విరహగీతమా పాడా? దుఃఖగీతం పాడుకుంటున్న సమయంలో తీయని కబురు అందింది. ఆ కబురు అన్నయ్యకు చేరవేద్దామని ఉత్తరం రాశాను అంటూ తనకు ఇంటర్వ్యూకు పిలుకొచ్చిన విషయం ఆనందంగా చెప్పాడు. గౌరీ అది విని ఎంతగానో మురిసిపోయింది. అతడిని మనస్ఫూర్తిగా అభినందించింది. భగవంతుడా, చంద్రాన్ని ఇంటర్వ్యూలోనూ నన్ను ప్రేమలోనూ గెలిపించు అని మనసులో వేడుకొంది. మరుసటి రోజే చంద్రం విజయవాడ ప్రయాణం. ఆ రాత్రి అది తలచుకుని సుభద్రమ్మ బాధపడుతోంది. తను 4 రోజుల క్రితమే కాస్త కోలుకుంది. అప్పట్నుంచి శంకరానికిష్టమైన రవ్వ లడ్డూలు, సుజాతకిష్టమైన సున్నుండలు చేసి చంద్రంతో పంపించాలని అనుకుంది. అందుకు కావలసిన సరంజామా కూడా సిద్ధం చేసి ఉంచింది. ఆ రాత్రికి తయారు చేయాలనుకుంది. అయితే ఆ సాయంత్రం నుంచి మళ్ళా అనారోగ్యంతో మంచం పట్టింది. ఆ స్థితిలో పిల్లలకిష్టమైన పిండి వంటలు చేయలేనేమోనని ఆందోళన. మంచం మీద అటు ఇటూ దొర్లుతూ పిల్లల రూపాలను గుర్తు తెచ్చుకుంటోంది. వారు చిన్నప్పుడు చేసిన అల్లరిని జ్ఞాపకం చేసుకుంటోంది. ఏదైనా పండగొచ్చిందంటే వాళ్ళు ఇల్లు పీకి పందిరేసేవారు. ఆ అల్లరితో ఇల్లంతా సందడిగా మారిపోయేది. అమ్మా, ఈ పండక్కి నువ్వు రవ్వ లడ్డూలు చెయ్యాలి. అవంటే నాకెంతిష్టమో నీకు తెలుసు కదే అంటూ శంకరం గోల చేసేవాడు. వాడికి తీసిపోను అన్నట్లు సుజాత, అమ్మా నా కోసం సున్నుండలు చేవే, అవంటే నాకిష్టమే అంటూ పేచి పెట్టేది. వారి అల్లరికి విసుక్కుంటూ మెత్తగా కోపడేది. ఆ రెండూ చేయడం నా వల్ల కాదర్రా. ఏదోకటి చేసి మళ్ళా మరో పండక్కి ఇంకోటి చేస్తాను అని సర్ది చెప్పబోయేది. వాళ్ళు తమ పట్టు విడిస్తేనా చేసి తీరాల్సిందేనని పేచి పెట్టేవారు. వారికి ఆయన ఒత్తాసు. సుభద్ర, పిల్లలంతగా అడుగుతున్నప్పుడు వారికి ఇష్టమైనవి చేసి పెట్టరాదు అనేవారు. దానికి తను మీరిలా పిల్లల్ని వెనకేసుకురావడం వల్లే వీరి అల్లరి రోజు రోజుకి శృతిమించి రాగాను పడుతోంది అంటూ పైకి ఆయన్ని కోపడుతూనే తను లోపల నవ్వుకునేది. విసుగు నటిస్తూనే వారికి ఇష్టమైనవి చేసేది. వాటిని వాళ్ళు దాచుకుని మరీ తినేవారు. పిచ్చి మొలకం, చంద్రం మాత్రం ఏది పెట్టినా తినేవాడు. వారు ముగ్గురు తిట్టుకుంటూ కొట్టుకుంటూ మళ్ళా కలిసిపోతూ సరదాగా ఉండేవారు. చేలోంచి అలసి సొలసొచ్చే తమకు సీతాకోక చిలుకలే సేద తీర్చేవారు. ఒకసారి తన ప్రాణం కాపాడడం కోసం శంకరం చేసిన తెగింపు తనెప్పటికీ మరిచిపోలేదు. ఆ రోజు పొలంలో కలుపు తీస్తోంది. ఏదో పాము తన ఎడమ కాలిపై కాటేసింది. తను భయంతో ఏడ్చేస్తుంటే కాలేజీకి సెలవులు కావడంతో సరదాగా చేలోకొచ్చిన శంకరం అది విన్నాడు. పరుగు పరుగునొచ్చి ధైర్యం చెప్పాడు. తొడభాగంలో తాడుతో కట్టుకట్టాడు. పాము కాటేసిన ప్రదేశంలో కత్తితో చిన్న ఘాటు పెట్టి నోటితో రక్తాన్ని పీల్చి ఉమ్మేసి తనను మేఘాల మీద ఆసుపత్రికి తీసుకెళ్లాడు. డాక్టర్ గారు శంకరం సమయస్ఫూర్తికి ఎంతో మెచ్చుకున్నారు. ఆ సాయంత్రం ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చాక దగ్గరకు తీసుకుని, పెద్దోడా, విషాన్నలా నోటితో పీల్చి ఉమ్మేశావు కదూ, నీకేమైనా అయితేనో? భయంగానూ లాలనగానూ అడిగింది తను. దానికి వాడు, నాకేమవుతుందమ్మా, ఒకవేళ ఏదేనైతే తమ్ముడున్నాడుగా, అదే నువ్వే లేకపోతే మా కాలోటి ఎవరు తీరుస్తారమ్మా అన్నాడు కన్నీళ్లు పెట్టుకుంటూ. ఆనందంతో తన కళ్ళు చిప్పిల్లాయి. వాణ్ణి ప్రేమగా గుండెలు కదుముకుంది. డబ్బులిచ్చి ఏదైనా కొనుక్కోమంటే రవ్వలడ్డులు చేసి పెట్టమ్మా అనేవాడు ముద్దుగా. ఆ దృశ్యాలన్నీ కళ్ల ముందు మెదలడంతో సుభద్రమ్మకు ఎక్కడలేని శక్తి వచ్చింది. మొండిగా లేచింది. కర్రల పొయ్యి ముట్టించింది. అప్పటికే అర్ధరాత్రి దాటింది. ఆ అలికిడికి జగన్నాథం నిద్ర లేచాడు. పిచ్చిది, ఒంట్లో బాగోకపోయినా పొయ్యి ముట్టించింది అనుకున్నాడు. భార్య పనిలో తను ఓ చెయ్యి వేశాడు. మీరు నిద్రపోండి, నేను చేస్తానులే అంది సుభద్రమ్మ పిండి కలుపుతూ. నువ్వు అనారోగ్యాన్నే లెక్క చేయలేదు, నాకు నిద్రో లెక్క. ఆయన పిల్లలకిష్టమైనవి చేయడంలో ఉండే ఆనందమే వేరు. ఆ ఆనందంలో నన్ను పాలు పంచుకొని అన్నాడు పొయ్యిలో చితుకులు పెడుతూ.